హలో హాయ్ వెల్కమ్ టు ఈజీ అండ్ టేస్టీ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేది పెసరట్టు పల్లి చట్నీ. పెసరట్టుకు కావాల్సినవి ఒక గ్లాస్ పెసర్లు, హాఫ్ గ్లాస్ బియ్యం, నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలా అవుతాయి. మనము ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇలా ఉంటుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో మిక్సీలో వేసి 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మనం ఇలా పేస్ట్ రుబ్బేసుకోవాలి. దీంట్లో కొంచెం పల్లి చట్నీకి పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పచ్చ కొబ్బరి, 2 చెంచాలు పుట్నాలు, 4-5 పచ్చిమిర్చి. చట్నీకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చట్నీ రెడీ. ఇప్పుడు మనం పెసరట్టుకు రుబ్బి పెట్టుకున్న పెసరట్టు ఇలా వచ్చేటట్టుగా రుబ్బి పెట్టుకోవాలి. జీలకర్రని ఇలా నలిపి వేయాలి. టేస్ట్ బాగుంటుంది. అందులో వేసాం కదా, కొంచెం సాల్ట్ ఇందులో కూడా వేయాలి. పెసరట్టు పల్లి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కన పెనం పెట్టి పెనం మీద దోశ పోసి సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం కూడా ఇలా పెంక పైన దోశ పైన వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, పెసరట్టు రెడీ. ఇలా సర్వ్ చేసుకోవాలి చట్నీతో. సూపర్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.